లక్ష్మీపూర్ గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించిన నేపథ్యంలో అనంతరెడ్డి ద్వావ సర్పంచ్గా అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజల సహకారంతో లక్ష్మీపూర్ గ్రామాన్ని జిల్లాలోని మోడల్ గ్రామపంచాయతీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేసి కొత్త గ్రామపంచాయతీకి అవసరమైన నిధులు సమకూరుస్తామని అన్నారు. రైతులకు ఐకేపీ సెంటర్, మహిళలకు దసరా పండుగ వరకు బతుకమ్మ షెడ్ ఏర్పాటు చేస్తామని, ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. విధి దీపాలు క్రమం తప్పకుండా వెలిగేలా చర్యలు తీసుకుంటామని, గ్రామ పరిశుభ్రత కోసం నూతన సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తామని చెప్పారు. అలాగే గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి కష్టాలను తమ కష్టాలుగా భావించి ఇచ్చిన హామీలను అధికారుల ద్వారా శాంక్షన్ చేయించి నిర్ణీత కాలంలో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ కట్ల రవలి వెంకటేష్తో పాటు వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సర్పంచ్గా ప్రజలు గెలిపించినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను. భారీ మెజార్టీతో అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు ఆనందంగా ఊర్లేసి గెలిపించినందుకు సంతోషంగా ఉన్నాను. ఈరోజు నేను ప్రమాణ స్వీకారం చేసినందుకు బాధ్యతలు తీసుకుంటున్నాను. పాలకవర్గ సభ్యులు అందరము కలిసి ప్రమాణ స్వీకారం చేసినాము. గ్రామంలో నీటి పైప్ లైన్ సమస్య ఉన్నది. నీరు ఉన్నది కానీ పైప్ లైన్ తోటి ఇబ్బందిగా ఉన్నది కాబట్టి పైపులు ఎక్కడెక్కడ స్టకప్ అయిపోయినాయి. అవి వాటర్ తాగి చేయాలని నేను అనుకుంటున్నాను. రెండొకటి రోడ్స్ కానీ, మూడొకటి ఒక బావి నీళ్ళు మొత్తం పచ్చగా ఉంటున్నాయి. ఎన్ని నీళ్ళు ఫుల్ ఉన్నాయి కానీ నీళ్ళు మొత్తం పచ్చగా వస్తున్నాయి. ఎట్లా అంటే కలర్ తోటి తాగలేకపోతాను, మొత్తం దురద, దాంతో ఇబ్బంది పడతాను. దాంతో దాని సుధా వేరే చేంజ్ చేసి బావి తవ్వాలనుకుంటున్నాను. అదొకటి సుధా. రెండొకటి డంపింగ్ యార్డ్ సుధా విలేజ్ దగ్గర ఉంది కాబట్టి బాగా ఇబ్బంది పడుతున్న ప్రజలు, దానికి సహకరిస్తారని అనుకుంటానని ప్రజలకు చెప్తున్నాను. బీసీ కన్నా రోడ్లు, డ్రైనేజీలు, స్కూల్ కాంపౌండ్ కానీ, కరెంటు సమస్య కానీ ఇబ్బంది లేకుండా కోరుకుంటున్నాను. ఇంకా సీసీ రోడ్లు, డ్రైనేజ్ సుధా కట్టేయాలనుకుంటున్నాను. నేను నీటి అయితే ఇబ్బందిగా బాగా ఇబ్బంది ఉన్నదని కోరుకుంటున్నాను. ఐకేపీ సెంటర్ ఉందా మీ గ్రామంలో? ఐకేపీ సొసైటీ సెంటర్ ఉన్నది. సొసైటీ సెంటర్ సుధా ఇవరగా నేను డైరెక్టర్ను. సొసైటీ వర్లు సుధా మంచిగా అమ్ముడు పోయినాయి. ఎప్పుడైనా ఇబ్బంది లేకుండా చేసింది. మాకు ఇబ్బందికరంగా ఉన్నది. రోజు బస్సు రావాలని వస్తుంది. మా అమ్మగారికి చెప్పాము. ఎమ్మెల్యే గారు సుధా చేపిస్తా అని చెప్పాడు. ఇందిరమ్మ ఇండ్లు కానీ, పింఛన్స్ కానీ, వృద్ధాప్య పింఛన్లు కానీ అర్హులైనందరికీ ఇవ్వగలుగుతారని కోరుకుంటున్నాను.